ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. విరాట్ని చూడ్డంలో బిజీగా ఉన్న నేను నా ముందుకు వచ్చిన వాళ్ళని చూసి అవాక్కైపోయాను. వీరా అనుకుంటున్నారు కదా, కాదు, మా విమల ఆంటీ. అప్పటి నుండి పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు వసు అని కాస్త సీరియస్ టోన్తో అడిగింది. దానికి ఏం చెప్పాలో తెలియక మరీ అత్తయ్య ముందే అత్తయ్య కొడుకు కోసం వెతుకుతున్నా అంటే బాగోదేమో అని ఏం చెప్పాలో తెలియక తల గొక్కుంటూ ఆ అంకుల్ కోసం చూస్తున్నా అని చెప్పేశాను. నాకు తెలుసు ఆమె ఫేస్ చూస్తే అది నమ్మనట్టే ఉంది, కానీ ఇంకెక్కువ నన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదేమో మా విమల ఆంటీ. అందుకే అంకుల్ లోపల ఉన్నారు, పద అని చెప్పి నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది. అయినా నా కళ్ళు మాత్రం వెనక్కి వెనక్కి ఉన్నాయి, విరాట్ వస్తాడేమో అని. ఎంట్రన్స్లో చల్లగాలి శరీరానికి తాకేసరికి అన్నీ మర్చిపోయి ముందుకెళ్ళిపోయాను. ఆ లోపు మా డాడీ ఇంకా సునీత వర్మ అంకుల్ని ఫార్మల్గా విష్ చేయడం, తర్వాత ఆంటీని విష్ చేయడం సర్వసాధారణంగా జరిగిపోయాయి. సడన్గా ఫ్రెండ్స్ వియంకులయ్యేసరికి వాళ్ళ మధ్య మాటలు తక్కువైపోయినట్టున్నాయి. ముందైతే మీట్ అవ్వగానే ఏదో ఒక చిట్ చాట్ మొదలు పెట్టేసేవాళ్ళు. అంకుల్ ఇంకా మా రఘు. విమల ఆంటీ ఎక్కువ మాట్లాడరు కాబట్టి జస్ట్ అవసరం ఉన్నంత వరకే సునీత మాట్లాడేది. మేం లోపలికి వెళ్ళి ఒక చోట కూర్చునేసరికి కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చారు స్టాఫ్ బాయ్. అప్పటికి కూడా మా విరాట్ దర్శనం ఇవ్వడే. నాకు తెలుసు ఈయన గారు వచ్చుండరు, పెద్ద కార్డు ఇచ్చి పంపుంటారు వాళ్ళ అమ్మతో అనుకుంటూ ఎందుకో తెలియని కోపం, ఇరిటేషన్ ఫీల్ అవుతుంటే అటు ఇటు చూస్తూ టైం పాస్ చేస్తున్నా. ఫస్ట్ గోల్ చూద్దామా క్లాతింగ్ చూద్దామా అని విమల ఆంటీని ఫస్ట్ అడగడంతో ఇంకేం చేయలేక అది మనం కల్పించుకునే మ్యాటర్ కాదు కాబట్టి సైలెంట్ అయిపోయాము. చీరల సెలెక్షన్ ఇప్పట్లో తెగదు, ఫస్ట్ మీరు వెళ్ళి శుభ్రంగా షాపింగ్ చేసుకోండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జస్ట్ రింగ్స్ మాత్రమే కాబట్టి లాస్ట్లో తీసుకొని వెళ్దామని చెప్పి వర్మ అంకుల్ రఘుని తీసుకుని సైడ్కి వెళ్తే ఆంటీ నేను అమ్మ లేడీస్ సెక్షన్ ఉన్న సైడ్ వెళ్ళిపోయాము. వాటిని చూసి నాకు కళ్ళు తిరుగుంది, ఒకటి తక్కువ అంతలా ఉన్నాయి మొత్తం శారీస్ చుట్టూ. ఒక సైడ్ పట్టు చీరలంట, ఇంకో సైడ్ సిల్క్ శారీస్, ఇంకో సైడ్ కాటన్ శారీస్, షిఫాన్ కాటన్, చిప్తోన్ సిల్క్, బనారస్ సిల్క్, వెయిట్లెస్ పట్టు. వామ్మో, ఒక చీరలో ఎన్ని రకాలే అవసరమో అనిపించింది నాకైతే. నాకు అట్లీస్ట్ ఎందుకులే చెప్తే బాగోదు, ఒక స్కార్ఫ్ తీసుకోవాలన్నా కూడా నాకు రాదు. ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ షాపింగ్ ఏం చేయాలో మైండ్లో ఏమో మూవీస్లో ఇన్స్పిరేషన్ వల్ల ఏవేవో తీసుకుందామనిపిస్తుంది, కానీ వాటిని చూసి నాకు మొత్తం కన్ఫ్యూజన్గా కళ్ళు తిరిగినట్లుంది. ముందు అనుభవజ్ఞులు ఉన్నారు కదా, గుడ్డిగా వాళ్ళని ఫాలో అయిపోదామని చెప్పి వాళ్ళ వెనకే వెళ్తే వాళ్ళు మాత్రం వెళ్ళి ఒక పట్టు చీరల సెక్షన్ ముందు కూర్చున్నారు. మనకు తెలియదు కాబట్టి సైడ్ కూర్చున్నాం. అనుకునేలోపు మా సునీత నన్ను లాగి ఇద్దరి మధ్యలో ఉన్న చైర్లో కూర్చోబెట్టింది. గతి లేక అలాగే కూర్చొని ఉన్నాను. అప్పుడు సేల్స్ బాయ్ ఒక్కొక్క మోడల్ పట్టు శారీస్ తీయడం మొదలు పెట్టాడు. జనరల్గా నేను ఒక దానికోసం షాపింగ్కి పోతే అది తప్ప మిగిలినవన్నీ దిక్కులు చూడటం నాకు అలవాటు. ఎప్పుడు సునీతతో దానికోసమే తిట్టించుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా ఎదురుగా ఉన్న పట్టు చీరల వైపు చూడకుండా చుట్టూ ఉన్న వేరే వెస్ట్రన్ మోడల్స్ లెహెంగాస్ వైపు చూస్తూ ఉంటే మా సునీత నాకు చెయ్యి గిల్లి ఇటువైపుకు తిప్పింది. ఒక 10 మోడల్స్ వేసి ముందర పెడితే మా సునీత అన్నీ నచ్చింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ విమల ఆంటీ మాత్రం పచ్చి కాకరకాయ కొరుక్కు తిన్నట్టు ఫేస్ పెట్టి ఒక్క చీర వైపు కూడా కన్నెత్తి చూడలేదు. మేబీ ఆంటీకి ఇక్కడ నచ్చినట్లున్నాయి. అలా గంట గడిచిపోయినా కూడా మా విరాటే రాలేదు. మా విమల ఆంటీకి శారీ నచ్చలేదు. కళ్ళు తిరిగి పడిపోవడానికి రెడీగా ఉన్నాడు. నీరసంతో మాకు చూపించలేక ఆ సేల్స్ బాయ్ మేడం అన్ని మోడల్స్ చూపించేశాను, ఇంకా రీసెంట్గా నిన్న వచ్చిన న్యూ మోడల్ ప్యాక్ కూడా ఓపెన్ చేయనివి 2 మోడల్స్ ఉన్నాయి, అవి స్టోర్ రూమ్కి వెళ్ళి తెచ్చేలోపు ప్లీజ్ మీరు వేరే షాపింగ్ చూసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా మమ్మల్ని తరిమేశాడు. ఏం షాప్ అయ్యా ఇది, కొత్తగా పెట్టారు, న్యూ మోడల్స్ మెయింటైన్ చేయడం తెలీదా అని వాడికి ఒక తిట్టు ఇచ్చేసి ఆంటీ అమ్మ నేను ఈసారి లెహంగాస్ వైపు వెళ్ళాను. ఇక్కడ కొంచెం విమల ఆంటీకి నచ్చినట్టున్నాయి, అందుకే ఒక పికాక్ కలర్ లెహంగా తీసి నాకు ఇచ్చి ట్రయల్ వేయమని చెప్పింది. సరే అని చెప్పి నేను ట్రయల్ రూమ్లోకి వెళుతూ ఉంటే సడన్గా ఎవరో నా చెయ్యి లాగి పక్కన ఉన్న ట్రయల్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన దానికి షాక్ అయిపోయి నా చెయ్యి పట్టుకున్న వ్యక్తి వైపు కోపంగా చూశాను.
అందరూ కనిపెట్టేశారు కదా ఆ వచ్చింది ఎవరో నా చేయి పట్టుకొని. అంత దగ్గరగా వచ్చే ధైర్యం నా విరాట్కి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. కానీ ఒకటే కోపం అప్పటి నుండి రాలేదని. అందుకే కోపంతో తన వైపు చూసి ముఖం తిప్పుకున్నాను. 2 బుగ్గలు పట్టి నా ఫేస్ని తన వైపుకు ఉంచుకొని, ఏంటి ఓవర్ చేస్తున్నా అన్నాడు. ఎంగేజ్మెంట్ ఉందని నాకు చెప్పలేదు. ముందు రోజు వరకు అట్లీస్ట్ అది ఉందని వచ్చాక కూడా నాకు చెప్పలేదు. మా అమ్మ వాళ్ళు చెప్తే తెలిసింది. తనకి చెప్పడం రాదా, లేదంటే చెప్పకుండానే క్షత్రియ వివాహం చేసుకుందామని డిసైడ్ అయ్యాడా? ఈ మాత్రం అన్న కోపం లేకపోతే ఎలా అనుకుంటూ ఇంకా బెట్టు చేయడానికి ట్రై చేశాను. కానీ అటువైపు ఉన్నది మా రఘు లాంటి వాళ్ళైతే మెల్ట్ అయిపోదురు. కానీ మెల్టింగ్ పాయింట్కే బాయిలింగ్ పాయింట్ లాంటివాడు. నేను చెప్పే కాకమ్మ కబుర్లకి, నేను అలిగే అలుగులకు ఎందుకు కరిగిపోతాడు? మరీ అంతా ఇది చేయొద్దు వసు. నీకు కావాల్సింది నీ ఎంగేజ్మెంట్ నాతో. ఇంకా ఎప్పుడు చెప్తే ఏంటి? ఇప్పుడు ముందు చెప్పలేదని ఈ కోపమా? చెప్తే ఏం చేసేదానివి అని నా బొగ్గులు వదిలేసి హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని సూటిగా నన్నే చూస్తూ అడిగాడు విరాట్. చెప్పలేదు అంటున్నా. చెప్పే మాత్రం నేను చేసేదేముంది? పడుకొని కలడు కనడం, షాపింగ్ చేయడం, ఇదే కదా చేసేది. సో కాంప్రమైజ్ అన్నమాట. ఏం లేదులే. సరే ఎప్పుడు వచ్చావని అడిగాను. మార్నింగ్. సరేలే, నేను నీకు ముందే ఎంగేజ్మెంట్ గురించి చెప్పనందుకు కోపం వచ్చింది కదా. నేను ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. అసలే మేయర్ కూతురు వెయిటింగ్ అంట అని విరాట్ అంటుంటే, నన్ను కాకుండా నీ లైఫ్లోకి ఇంకొకరిని తెచ్చుకున్నావంటే దానికి నా చేతి పాయసం చేసి మరీ తినిపించి చంపుతా. అర్థమైందా? యువర్ ఓన్లీ బిలాంగ్స్ టు పండు అని చెప్పి భుజం మీదున్న లెహంగా కింద పడేసి మరీ విరాట్ని హగ్ చేసుకున్నాను. అచ్చా, ఇందాకేదో అన్నావు అని అంటే, ఏ ఊకో, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి ఇన్ని రోజుల బెంగంతా తీరిపోయేలాగా గట్టిగా హగ్ చేసుకున్నాను విరాట్ని. అన్నట్టు చెప్పడం మర్చిపోయా కదా, నా భుజానికి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ ఉంది. ఆ ఫోన్ మోగుతూ ఉండే టైంకి ఉలిక్కిపడి విరాట్కి దూరం జరిగి చూస్తే మా విమల ఆంటీ. అప్పుడు గుర్తొచ్చింది నేను లెహంగా ట్రయల్ కోసం వచ్చాను కదా అని. తీసుకొని వెళ్ళు, చేంజ్ చేసుకోవాలి అని కళ్ళతోనే చెప్తున్నట్లు విరాట్ని వెళ్ళమన్నట్టు సైగ చేశాను. నో వే, ఇలాగే వేసుకొని చెప్పాడు. షాకింగ్తో అరవాలి అనిపించింది. అరిస్తే మాల్లో ఉన్న జనాలందరూ మా ట్రయల్ రూమ్ ముందు క్యూ కడతారని చెప్పి అంతలోపు మళ్ళీ విమల ఆంటీ కాల్ చేస్తూ కనబడింది. ఏం చేయాలి అనుకుంటూ పోని అటువైపన్నా తిరుగు అని నేను ఇంకా అంటుండగానే నా మీద ఉన్న చున్నీ తీసి పక్కన వేసేశాడు దొంగ మొహమోడు. ఆ తర్వాత లెహంగాను పైనుంచి తొడిగి డ్రెస్ మీదనే నడుముకు గట్టిగా టై చేసేశాడు. ఆ తర్వాత క్రాప్ టాప్ తొడిగేసి బ్యాక్ హుక్స్ పెట్టి టాజల్స్ కూడా టై చేసేసాడు. అవ్వక్కయ్య నేను చూస్తుంటే అలా బొమ్మలాగా తిరుగుతూ ఉన్నాను. ఫైనల్గా చున్నీ వన్ సైడ్ సింగిల్ ప్లేట్లో వదిలిపెట్టి బ్యాక్ సైడ్ ఉన్న చివరి కార్నర్ని తెచ్చి నడుముకు దోపాడు. ఆ చేతుల స్పర్శ డైరెక్ట్ బాడీకి తగలకపోయినా కూడా డ్రెస్ మీద నుండి తగులుతుంటే అదో పులకింత అంటారు, జర్క్ అంటారు. నాకు తెలియదు కానీ ఒక విధమైన ఫీలింగ్. మొత్తం చేసి ఓకే పర్ఫెక్ట్ అని ఒక స్టైల్ కాంప్లిమెంట్ ఇచ్చి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. అంటే మా విరాట్కి ఏమీ మంత్రశక్తులు లేవు. బయట ఎవరు ఉండరని గెస్ చేసే లోపల కనెక్టింగ్ డోర్స్తో పక్కనే ఉన్న ఇంకో ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను అద్దంలో కూడా చూసుకోకుండా వెళ్ళి ఆంటీ ముందు నిలబడితే, ఇంతసేపు ఏంటి వసు అని విమల ఆంటీ అడిగితే మా అమ్మ నన్ను చూసి తల కొట్టుకుంది. విరాట్ రెడీ చేసిన కూడా తల కొట్టుకోవాలా? అంతగా ఏముందబ్బా అని నేను ఆశ్చర్యపోతుంటే, పండు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఇలాగే వేసుకుంటే నీకు అసలు కరెక్ట్ ఫిట్టింగ్ ఎలా తెలుస్తుంది? మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పోతుంది నీకు అని అంటే, మా అమ్మ అది ఎందుకంటారు అర్థం అవ్వలేదు. అంటే డైరెక్ట్ డ్రెస్ మీద వేసుకున్నందుకేమో అలా అంటుంది అనుకుంటూ ఏం చెప్పాలో తెలియక అమ్మ అది ఇది అని నేనేదో చెప్తూ ఉంటే, సునీత పర్లేదు, ఎంత సెక్యూరిటీ ఎంత ఇది ఉన్నా ట్రయల్ రూమ్స్ ఎప్పటికీ సేఫ్ కాదు, ఇంటికెళ్ళాక ట్రై చేసుకుంటుంది, ఏమన్నా ఉంటే ఆల్టర్నేషన్ చేయించవచ్చు, ఇలా వేసుకోవడమే కరెక్ట్ అని చెప్పి ఇందాక విరాట్ పట్టుకున్నంత గట్టిగా నా బొగ్గలు పట్టుకుని పండు పెద్దదైపోయింది. ఏం చేయాలో తెలిసిపోతుంది గుడ్ అంటూ దగ్గరికి వచ్చి చాలా బాగున్నావురా అని చెప్పి చిక్కీస్ ఇచ్చి మళ్ళీ శారీస్ వైపు వెళ్ళిపోయింది విమల ఆంటీ. నేనైతే తిన్న 2 షాకుల కంటే ఇది నాకు 3వ పెద్ద షాక్. ఈవిడ నా విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం. పండు నువ్వు గ్రేట్ అని నేను అనుకుంటున్నా.
అంతరాత్మ తిట్టింది. మొత్తం తీసేసి ఆ డ్రెస్ వేసుకున్న విరాట్ కాబట్టి ఇలా చేశాడు, అది గుర్తు పెట్టుకోవే అని తిట్టేసరికి సైలెంట్ అయిపోయి అది తీసేయడానికి మళ్ళీ ట్రయల్ రూమ్లోకి పోయి వచ్చేసరికి మా విరాట్ గారు షాపింగ్ చేస్తూ కనపడ్డాడు. ఇంకెందుకు ఆగుతాం, మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోయాం. కానీ అక్కడ ఏం జరుగుతుందో అంటే అది చూసి గుండె కొట్టేసుకుంటూ ఉంది ఫాస్ట్గా. అదే వీరా విరాట్ మాట్లాడుకుంటూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.